ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు ఏం తెలుసుకోబోతున్నారంటే మన ఆంధ్రాలో విజయవాడ, కర్ణాటకలో బెంగళూరు మధ్య ఒక ఎక్స్ప్రెస్ వేని నిర్మిస్తున్నారు. ఆ హైవే వివరాలు ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. ఇంకా బ్లాగ్ లోకి వెళ్దామా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, బెంగళూరు విజయవాడ మధ్య దూరాన్ని తగ్గించడానికి ఈ బెంగళూరు విజయవాడ ఎక్స్ప్రెస్ వేని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ బెంగళూరు విజయవాడ ఎక్స్ప్రెస్ హైవే ఎలా వెళ్తుందంటే బెంగళూరు, కడప, విజయవాడ. ఈ ఎక్స్ప్రెస్ వేని బీకేవి ఎక్స్ప్రెస్ వే లేదా NH 544Gగా పిలుస్తున్నారు. ఈ హైవే 6 లేన్ యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్ప్రెస్ వే. టోటల్గా 518 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఈ హైవే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఈ రెండు స్టేట్ల మధ్య కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో 11 జిల్లాల మీదుగా ఈ హైవే అయితే వెళ్ళబోతుంది. అందులో కర్ణాటక రాష్ట్రంలో 3, అవి బెంగళూరు అర్బన్ డిస్ట్రిక్ట్, బెంగళూరు రూరల్ డిస్ట్రిక్ట్, చిక్కబల్లాపూర్ డిస్ట్రిక్ట్. ఈ 3 జిల్లాల మీదుగా కర్ణాటకలో వెళ్తుంది. అదే మన ఆంధ్రాలో అయితే శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్, కడప, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ ఈ 8 జిల్లాల మీదుగా ఈ హైవే అయితే వెళ్ళబోతుంది. ఈ కంప్లీట్ హైవేలో మన ఆంధ్రలోనే ఎక్కువ భాగం అయితే ఉంది. అలానే ఈ హైవే కన్స్ట్రక్ట్ అవడం వల్ల ఈ జిల్లాల్లో రోడ్ కనెక్టివిటీ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఈ హైవేలో గ్రీన్ ఫీల్డ్ మరియు బ్రౌన్ ఫీల్డ్ కలుపుకొని మొత్తం 3 సెక్షన్లు అయితే ఉన్నాయి. మొదటిది బెంగళూరు టు కొడికొండ నేషనల్ హైవే 44, ఇది బ్రౌన్ ఫీల్డ్. రెండవది కొడికొండ టు అడ్డంకి, ఇది గ్రీన్ ఫీల్డ్. మొత్తం 343 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ అద్దంకి నుంచి విజయవాడకి నేషనల్ హైవే 16 అయితే ఉంటుంది. ఈ హైవే మొత్తం 624 కిలోమీటర్లు. అందులో 36% బ్రౌన్ ఫీల్డ్ ఉంటే 64% గ్రీన్ ఫీల్డ్ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ అయితే భారత్మాల పరియోజన ఫేజ్ 2లో ఒక భాగం. మన ఇండియాలో భారత్మాల పరియోజన ప్రోగ్రామ్ కింద చాలా హైవేలు డెవలప్ చేస్తున్నారు. అందులో ఈ హైవే కూడా ఒకటి. ఈ టోటల్ ఎక్స్ప్రెస్ వేలో కన్స్ట్రక్ట్ చేసేది ఓన్లీ 343 కిలోమీటర్స్ గ్రీన్ ఫీల్డ్ హైవే. ఆ గ్రీన్ ఫీల్డ్ హైవే ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే శ్రీ సత్యసాయి జిల్లాలో కొడికొండ దగ్గర స్టార్ట్ అవుతుంది. NH 44 నుంచి NH 544గా మారుతుంది. ఇదే గ్రీన్ ఫీల్డ్ హైవే. ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే ఎక్కడ ఎండ్ అవుతుందంటే నేషనల్ హైవే 16 బాపట్ల జిల్లాలో అడ్డంకి దగ్గర ఎండ్ అవుతుంది. ఓవరాల్ హైవే లెంత్ విజయవాడ నుంచి బెంగళూరుకి 624 కిలోమీటర్లు ఉంటుంది. అండ్ ఈ హైవేని NHA వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. కానీ ఈ ఎక్స్ప్రెస్ వే కన్స్ట్రక్ట్ అయితే మనకి 613 నుంచి 580 కిలోమీటర్స్కి రెడ్యూస్ అయితే అవుతుంది డిస్టెన్స్. అలానే ట్రావెల్ టైం కూడా చాలా బాగా తగ్గుతుంది. దాదాపుగా 12 నుంచి 13 గంటలు పట్టే సమయం 8 నుంచి 9 గంటలకి తగ్గుతుంది. బాగా తగ్గింది కదా. అలానే డిస్టెన్స్ కూడా 630 నుంచి 518 కిలోమీటర్లకి తగ్గుతుంది. ఇప్పుడు మనమైతే ఈ హైవేని మ్యాప్ వ్యూలో చూద్దాం. ఈ హైవే ఎగ్జాక్ట్గా బెంగళూరులో స్టార్ట్ అవుతుంది. బెంగళూరు నుంచి దేవన్హల్లి నుంచి చిక్కబల్లాపూర్, ఆ తర్వాత బాజ్పల్లి తర్వాత మనకి గోరెంట్ల వస్తుంది. ఈ గోరెంట్ల ఆంధ్రలో ఉంటుంది. ఇక్కడ నుంచి గ్రీన్ ఫీల్డ్ హైవే స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత పులివెందుల, మైదుకూరు, కనిగిరి, అడ్డంకి. ఈ అడ్డంకి దగ్గర మనకి గ్రీన్ ఫీల్డ్ హైవే అండి. నేషనల్ హైవే 16లో ఈ హైవే అయితే మెర్జ్ అవుతుంది. మనం మ్యాప్ వ్యూలో చూసుకుంటే ఆల్మోస్ట్ అద్దంకి దాకా వచ్చాం. అద్దంకి దగ్గర నేషనల్ హైవే 16లో మెర్జ్ అవుతుంది. అక్కడి నుంచి అలా ముందుకు వెళ్తే మనకి చిలకలూరిపేట, గుంటూరు తర్వాత మంగళగిరి తర్వాత విజయవాడ వస్తుంది. ఇది నేను ఎగ్జాక్ట్గా తీసుకోలేదు. విజయవాడ బెంగళూరుకి కొంచెం డిస్టెన్స్ అయితే యాడ్ చేశాను. అందువల్ల 568 km వచ్చింది, లేకపోతే 518 km వస్తుంది. ఇదే బెంగళూరు టు విజయవాడ ఎక్స్ప్రెస్ వే, బ్రౌన్ ఫీల్డ్ మరియు గ్రీన్ ఫీల్డ్ కలుపుకొని. ఇప్పుడు గ్రీన్ ఫీల్డ్లో మనం చూసుకుంటే మొత్తం 14 ప్యాకేజీలు ఉన్నాయి. ఈ 14 ప్యాకేజీ గురించి మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ప్యాకేజ్ వచ్చేసి కోడూరు నుంచి వనవోలు వరకు ఉంటుంది. 0 km టు 24.3 km శ్రీ సత్యసాయి జిల్లాలో ఉంటుంది. ప్యాకేజ్ 2 వనవోలు నుంచి వంకరకుంట వరకు ఉంటుంది. 24.3 టు 45.7, ఇది కూడా శ్రీ సత్యసాయి జిల్లాలో ఉంటుంది. మూడో ప్యాకేజ్ వంకరకుంట నుంచి ఓడులపల్లి వరకు ఉంటుంది. 45.7 టు 72 km, అది కడప జిల్లాలో ఉంటుంది. నాలుగో ప్యాకేజ్ ఓడులపల్లి 72 km నుంచి నల్లచెరువుపల్లి 96.3 km వరకు కడప జిల్లాలో ఉంటుంది. ఐదవ ప్యాకేజ్ నల్లచెరువుపల్లి 96.3 కిలోమీటర్స్ నుంచి ఎర్రగుడిపాడు 129 km వరకు కడప జిల్లాలో ఉంటుంది. ఆరవ ప్యాకేజ్ ఎర్రగుడిపాడు 129 కిలోమీటర్ల నుంచి ఆదిరెడ్డిపల్లి 160 కిలోమీటర్ల వరకు కడప జిల్లాలో ఉంటుంది. ఏడవ ప్యాకేజ్ ఆదిరెడ్డిపల్లి 160 కిలోమీటర్ల నుంచి మల్లేపల్లి
176 కిలోమీటర్ల వరకు కడప జిల్లాలో ఉంటుంది. 8వ ప్యాకేజ్ మలేపల్లె 176 కిలోమీటర్ల నుంచి కవ్వలకుంట్ల 196 కిలోమీటర్ల వరకు కడప జిల్లాలో ఉంటుంది. 9వ ప్యాకేజ్ కవ్వలకుంట్ల 196 కిలోమీటర్ల నుంచి నారాయణంపేట్ 203.5 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇది నెల్లూరు జిల్లాలో ఉంటుంది. ప్యాకేజ్ 10 నారాయణంపేట్ 203.5 కిలోమీటర్ల నుంచి చంద్రశేఖరపురం 228 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇది ప్రకాశం జిల్లాలో ఉంటుంది. 11వ ప్యాకేజ్ చంద్రశేఖరపురం 225 కిలోమీటర్ల నుంచి పోలవరం 260 కిలోమీటర్ల వరకు ప్రకాశం జిల్లాలో ఉంటుంది. 12వ ప్యాకేజ్ పోలవరం 260 కిలోమీటర్ల నుంచి మర్రిపూడి 287 కిలోమీటర్ల వరకు ప్రకాశం జిల్లాలో ఉంటుంది. 13వ ప్యాకేజ్ మర్రిపూడి 285.5 కిలోమీటర్ల నుంచి సోమవారపాడు 314.6 కిలోమీటర్ల వరకు బాపట్ల జిల్లాలో ఉంటుంది. 14వ ప్యాకేజ్ సోమవారపాడు 314.6 కిలోమీటర్ల నుంచి మొప్పవరం 343.2 కిలోమీటర్ల వరకు బాపట్ల జిల్లాలో ఉంటుంది. ఇక్కడితో గ్రీన్ఫీల్డ్ హైవే అండ్ నేషనల్ హైవే 16లో మెర్జ్ అవుతుంది. అక్కడ నుంచి బ్రౌన్ఫీల్డ్ ఉంటుంది. ఇందులో ప్యాకేజెస్ 1, 4, 7 ఢిల్లీ బిల్డ్కాన్ కన్స్ట్రక్ట్ చేస్తుంది. ప్యాకేజ్ 2, 3 రాజ్పాత్ ఇన్ఫ్రాకాన్ కన్స్ట్రక్ట్ చేస్తుంది. ప్యాకేజ్ 5, 6, 8, 10, 11, 12, 14 మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయిల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ ప్యాకేజ్ 9 మ్యాగ్జ్ ఇన్ఫ్రా అండ్ ప్యాకేజ్ 13 కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. దీంట్లో ఎక్కువ ప్యాకేజ్ కన్స్ట్రక్ట్ చేస్తుంది మెయిల్ సంస్థ వారు. ఈ గ్రీన్ఫీల్డ్ హైవేలో ప్యాకేజ్ 1 నుంచి ప్యాకేజ్ 4 వరకు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. రిమైనింగ్ అన్ని ప్యాకేజెస్లో ల్యాండ్ అక్విజిషన్ కంప్లీట్ అయింది. సూన్ వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఫైనల్గా 343 కిలోమీటర్ల కొడికొండ నుంచి అడ్డంకి వరకు కన్స్ట్రక్ట్ చేస్తున్న గ్రీన్ఫీల్డ్ హైవే ఇదే. ఈ హైవే కంప్లీట్ అయితే బెంగళూరు నుంచి విజయవాడ 8 నుంచి 9 గంటల్లో వెళ్ళిపోవచ్చు. ఈ హైవే కన్స్ట్రక్ట్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం. ట్రేడ్, టూరిజం, కనెక్టివిటీ, ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ డెవలప్ అవుతాయి. ఎలా డెవలప్ అవుతాయో మనందరూ తెలిసిందే, కానీ తెలియని వాళ్ళ కోసం చెప్తాను. ట్రేడ్, ఈ వెహికల్స్ హెవీ వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి కదా, ఆ హెవీ వెహికల్స్కి ఒక బెటర్ రోడ్ ఉందంటే ట్రాన్స్పోర్టేషన్ ఇంక్రీజ్ అవుతుంది. టూరిజం అంటే తెలుసు కదా, వన్స్ మనకి రోడ్స్ బాగున్నాయంటే టూరిజం ఈజీగా ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత కనెక్టివిటీ, ఈ హైవే కంప్లీట్ అయితే ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కనెక్టివిటీ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అంటే ఈ హైవేలో చాలా చోట్ల టనల్స్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, ముఖ్యంగా నల్లమల ఫారెస్ట్లో. అవి కన్స్ట్రక్ట్ అయ్యాయంటే అక్కడ ఉండే ఎన్విరాన్మెంట్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ తర్వాత మనం ఫైనల్గా చూసినది ఎంప్లాయ్మెంట్. ఈ హైవే కన్స్ట్రక్షన్లో చాలా మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఇందులో వర్క్ చేసినా లేదా మీకు తెలిసిన వాళ్ళు వర్క్ చేసినా కామెంట్ చేయండి. దాన్ని బట్టి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయిందో తెలుస్తుంది. ఇవన్నీ ఈ ఎక్స్ప్రెస్ వే వల్ల వచ్చే బెనిఫిట్స్. సో ఇంకా మనం ఈ హైవే అప్డేట్ని లేదా స్టాటస్ని తొందరగా తెలుసుకుంటాం. నేనైతే మీకు తొందరలోనే ఈ హైవేని చూపిస్తాను. సో ఫైనల్గా మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండ్ ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్.